జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. అంటే 12 రాశుల వారికి నవగ్రహాలు వివిధ రాశుల్లో సంచరించినప్పుడు వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సంవత్సర గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరించే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్ట శని అని, 8వ స్థానంలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యం లేకపోవడం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంగా ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాదులను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలనేవి ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురు, రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. మాస గోచార ఫలితాలు. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి
రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణనలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. ఇక శుక్రుడు అధిక స్థానాల్లో గోచారీత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బందులు పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రము లోపమైనదంటే మిగతా స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. సింహరాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 4వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు 5వ స్థానంలోను సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాల్లో రవి సంచారం అశుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు, సౌకర్యాల కొరత, దూర సంచారం, శారీరక మానసిక నలత ఏర్పడుతుంది. సదావగాహన లోపించడం, వివేకం అనేది ఉండదు, మనస్సు స్థిరంగా లేకపోవడం, మానసిక రుగ్మతలతో పాటుగా సంతానానికి ఇబ్బందులు అనేవి కలగడం, అనుకున్నవి సాధించలేకపోవడం ద్వారా బాధపడవలసి వస్తుంది. ఇక సింహరాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి కుజుడు 12వ ఇంట సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 12వ రాశిలో సంచరించే కాలంలో కంటి జబ్బులు, పైత్య ప్రకోపం, వివిధ రకాలైన జబ్బులు తీవ్రంగా బాధిస్తాయి. ఏదైనా గొడవల్లో ఇరకించబడి శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఊహించని రీతిలో ధన వ్యయం, దూర ప్రయాణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలు, శస్త్రాస్త్రాల వల్ల గాయాలు, మానసికమైన అశాంతి అనేది ఉంటుంది. అయితే వీటిలో అతి తక్కువ నష్టాలు మాత్రమే జరుగుతాయి. కారణం ఏంటంటే ఈ స్థానంలో కుజుడు చాలా బలహీనంగా ఉండి నీచపడి ఉన్నాడు కాబట్టి. ఇక సింహరాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు 4వ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. ఈ రాశి బుధుడికి శత్రుక్షేత్రం. 4వ స్థానంలో శుభ ఫలితాలు కలుగజేసిన అంత పూర్తిగా శుభ ఫలితాలు జాతకుడు పొందలేడు. వాటిని పరిశీలిస్తే బుద్ధి బలం పెరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి,
మంచి సౌకర్యాలు సుఖశాంతులు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు బాగా ప్రదర్శిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యానికి మేనమామలకు చెడు కాలం అని చెప్పాలి. ఆనందంగా కాలం వెళ్ళబుచ్చుతారు. గౌరవ మర్యాదతో పాటుగా మంచి వస్తు సామాగ్రులను వాహనాలను పొందుతారు. ప్రయాణాలు ఫలవంతమవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వారికి సింహరాశి వారి గురుడు ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారి గురుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురుడు 10వ రాశిలో సంచరించే కాలంలో ప్రతి చిన్న పని చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. తల్లికి అంత మంచిది కాదు. ఇష్టం లేకుండానే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆస్తులు కలగవచ్చు. ఉద్యోగ భంగం లేదా అధికారుల నుంచి శిక్ష పడవచ్చు. వస్తు సముదాయానికి నష్టం రావచ్చు. చిన్న చిన్న విషయాలకే ఇతరుల కోపానికి గురవుతారు. ఎంత ప్రయత్నం చేసినా ఏ చిన్న పని కూడా సక్రమంగా జరగకపోవచ్చు. ఇక సింహరాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి శుక్రుడు 6వ ఇంట సంచరిస్తున్నాడు. అది డిసెంబర్ 3 నుంచి 28 వరకు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో ఎన్నో విధాల గొడవలు విరోధాలు ఉంటాయి. బంధువుల నుంచి సహాయ సహకారాలు లభించవు. మనసు ఆందోళనకు గురి అవుతుంది. శారీరక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. దాయాదులతో గొడవలుంటాయి. గాయాలు తగలవచ్చు. గౌరవ మర్యాదలు నశిస్తాయి. ఇక సింహరాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి శని 7వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 7వ రాశిలో శని సంచరించే కాలంలో తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు. ప్రమాదాలకు గురి కావడం, సంఘంలో అమర్యాద, అపనింద, ఉద్యోగ భంగం, సంతాన అనారోగ్యం, బంధుమిత్రులతో విరోధము, ద్రవ్య నాశనము లాంటివి కలుగుతాయి. సింహరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి రాహు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహుకేతుల చలనము ఈ స్థానంలో ప్రతికూలమైనది, అంటే అంత మంచిది కాదు అనుకోవాలి. అనారోగ్యము, ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశనము, ప్రయాణ ఆయాసము, ప్రభుత్వ దండన భయము, విచారం వంటి ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. ఇక సింహరాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారి కేతు 2వ ఇంట సంచరిస్తున్నాడు. ద్వితీయ రాశిలో కేతు సంచారం కలహము, మనస్తాపము, అపకీర్తిని, ధన నష్టం, కష్టాలు, కుటుంబ కలహాలు, వాగ్దోషాలు కలుగుతాయి.